నాకు ఒక కూరలు దొరికింది. ఎవరికైనా తెలుసుంటే చెప్పండి, ఖచ్చితంగా కామెంట్లు వేయండి, అందరం తెలుసుకోవచ్చు. ఈ శాండ్ అయితే చూడండి పౌడర్. అసలు ఇది ఏంది స్వీట్, ఇది మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కూరలు ఏదో ఫామ్ అవుతుంది, చిన్న ట్రీ లాగా. స్కూబా డైవింగ్ చేసినప్పుడు చూసినా ఇవే ఉన్నాయి అన్ని. వీళ్ళు మనకి డైరెక్ట్ ఫ్రెష్ ఫిష్ తీసుకొచ్చి చూపెడుతున్నారు. మీకు ఇలా ఏదైనా మీకు ఇందులో ఏది నచ్చితే దాన్ని ఫ్రై చేసి ఇస్తా అంటున్నారు. స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది. ఇదే మనం తీసుకున్న స్కూటీ, ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. ఎవరికైనా ఈ డివైస్ గురించి ఐడియా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫోన్ తీసుకున్న కొత్తలో ట్రై చేసావని ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా కనిపించేది. నమస్తే అందరికీ, నేను మీ తెలుగు ప్యాసింజర్ సాయి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఈరోజు నేను వచ్చేసి నీల్ ఐలాండ్లో ఉన్నాను. మీరు లాస్ట్ వీడియోలో చూసి ఉంటారు. లాస్ట్ వీడియోలో హ్యావ్లాక్ నుంచి నీల్ ఐలాండ్ వచ్చాను. ఒకవేళ ఆ వీడియో చూడలేదంటే వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. క్రూజ్లో నేను హ్యావ్లాక్ నుంచి నీల్ ఐలాండ్కి వచ్చేసాను. క్రూజ్కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఆ వీడియోలో ఉంటుంది. మీరు ఇక్కడ రోడ్ మీద చూడొచ్చు, రోడ్స్ అన్నీ ఎంప్టీగా ఉన్నాయి. అప్పుడు ఒక వెహికల్స్ అని ఆటో వెళ్తున్నది. మనకు పోర్ట్ బ్లేర్ హ్యావ్లాక్ లాగా కాదు, చాలా ప్రశాంతంగా ఉన్నది. హోటల్కి రాగానే నేను అతనికి చెప్పాను నాకు ఏమైనా బైక్ దొరుకుతుందా అని చెప్పేసి, స్కూటీ దొరుకుతుందా అని చెప్పేసి ట్రై చేశాను. తను కూడా ట్రై చేశాడు. నాకు 3 o'clockకి ఈవీ స్కూటర్ అరేంజ్ చేస్తా అని చెప్పాడు. అంతవరకు రూమ్లోనే ఉన్నాయి. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి జస్ట్ బయటకు వచ్చా. ఆఫ్టర్నూన్ లంచ్ చేద్దామని చెప్పేసి దగ్గరలో ఒక సీ ఫుడ్ రెస్టారెంట్ ఉందంట. ఇంకా అండమాన్లో ఉన్నాం, ఆ చికెన్ అది ఇది కాకుండా మనం సీ ఫుడ్ ఎంజాయ్ చేయాలని చెప్పి ఒక సీ ఫుడ్ రెస్టారెంట్ చూసుకున్నాను. ఇలా నడుచుకుంటూ వచ్చేస్తే నాకు ఇక్కడ కనిపించింది హెలికాప్టర్ అంట. మీరు చూడొచ్చు, ఇక్కడ మొత్తం కంప్లీట్గా హెలిప్యాడ్ సెంటర్ ఉంది. ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ హెలికాప్టర్ ఏది లేదు, హెలిప్యాడ్ ఉంది. ఇక హెలిప్యాడ్ స్టేషన్ అదంతా ఉంది. ఇక్కడ కొంతమంది చెప్పారు వీళ్ళకి లోకల్స్ ఉంటారు కదా ఐలాండర్స్కి, వీళ్ళకి ఆ హెలికాప్టర్తో మెడికల్ ఫెసిలిటీస్, వీళ్ళకి ఏమైనా ఇబ్బంది జరిగితే డైరెక్ట్గా వీళ్ళని పోర్ట్ బ్లేర్కి తీసుకొని వెళ్ళిపోతారంట. ఆఫ్టర్నూన్ లంచ్ చేయడానికి ఈ రెస్టారెంట్కి వచ్చేసాం. అండమాన్ రెస్టారెంట్ అంట, సీ ఫుడ్ స్పెషలిస్ట్ అని చెప్పి రాసి ఉంది. ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో ఫుడ్. రెస్టారెంట్ మీరు చూసుకోవచ్చు. రెస్టారెంట్ అయితే మీరు చూసుకోవచ్చు, అంబియన్స్ కూడా బాగుంది. మీకు చూసుకుంటే పక్కనే సీ కూడా ఉంది. అండమాన్ రెస్టారెంట్ ఇది వీళ్ళ మెన్యూ. హోటల్లో రెస్టారెంట్లో వీళ్ళు ఫ్రీ వైఫై కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఏదో హనీష్ అని రాసి ఉంది, వాళ్ళే అనుకుంటా. వీళ్ళు ఏమైనా జాయింట్స్ ఉండవచ్చు. మెనూలో వచ్చేసి హాట్ డ్రింక్స్, రైస్, రోటీ, కూల్ డ్రింక్స్, స్నాక్స్, వెజిటేరియన్ ఉన్నాయి. ఇంకా ఇటువైపు సూప్స్, సలాడ్, ఫిష్, ఎగ్, క్రాబ్, చికెన్, ప్రాన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. వీళ్ళు మనకి డైరెక్ట్ ఫ్రెష్ ఫిష్ తీసుకొచ్చి చూపెడుతున్నారు. మీకు ఇలా ఏదైనా మీకు ఇందులో ఏది నచ్చితే దాన్ని ఫ్రై చేసి ఇస్తా అంటున్నారు. ఏ పూరా సేమ్ ఏనా? अलग अलग रेड स्नाइपर, सिल्वर जैक, रेड ग्रूफर, ब्लैक ग्रूफर. ये सिल्वर जैक है. कौन सा अच्छा लगेगा? ये मसाला शरा फ्राई बेस्ट है सर. मसाला फिश कौन सा टेस्ट अच्छा रहता है? ट्राई करने के बाद सबसे कांटे कम होते हैं इसमें. कांटे का मतलब? कांटे बोन इसमें है. बहुत कम. टेस्ट की बात करें तो रेड स्नाइपर की बहुत अच्छा है. इसमें रहता ठीक रहता, मतलब बोन्स यहाँ पे थोड़े रहते हैं. हाँ, ये वाला ट्राई कर. छोटा बोन नहीं रहता इसमें? छोटा ज़्यादा नहीं है, सिर्फ यहीं पे है आपका फ्लाइट मिडिल सेंटर में फ्लैट बोन. ओके, व्हाट ट्राई दिस वन. ये कितना पड़ेगा मैम? ये आपका 700. రోడ్డు మీద అలా నడుచుకుంటూ వస్తుంటే నాకు ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ కనిపించాయి. ఇవి మన ఇండియాలో ఉంటాయి, బహుశా మీకు అందరు తెలిసే ఉంటుంది. నందివర్ధనాలు అని అంటారు కదా. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా మొత్తం పర్పుల్ కలర్లో ఉంది. ఇవే ఫ్లవర్స్ మనకి ఇండియాలో కనిపిస్తూ ఉంటాయి కదా, నందివర్ధనాలు అంటారు. అవి మన దగ్గర కొంచెం లైట్ పర్పుల్ కలర్లో ఉంటాయి. ఇక్కడ ఈ వేరియంట్ వచ్చేసి కంప్లీట్గా పర్పుల్ కలర్లో ఉంది. కానీ ఇది ఐలాండ్ కావడంతో కొన్ని న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి అనుకుంటా. ఈ పర్టికులర్ బ్రీడ్ వచ్చేసి హెవీగా ఉంది. ఫ్లవర్ కొంచెం థిక్గా, కొంచెం పెద్దగా చూడొచ్చు. ఇక్కడ కొంచెం హెవీగా, కొంచెం థిక్గా ఉంది. ఇంకా మన ఇండియాలో దొరికే వేరియంట్ కూడా ఇక్కడ కొన్ని ఉన్నాయి, చూడొచ్చు. ఇక్కడేమున్నాయి మీరు చూసుకున్నట్టయితే, ఇంత రోడ్ పైన వీళ్ళు ఇవే ఫ్లవర్స్ పెట్టేసి మొత్తం అందంగా అలంకరించి పెట్టారు.
మీరు ఇక్కడ చూసుకుంటే ఇలాంటి వేరియంట్ మన ఇండియాలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కదా, అక్కడక్కడ మనకు ఊర్లలో అయితే చాలామంది పెడతారు. ఎక్కువ ఒక చిన్న ప్లాంట్ పెట్టేసి మంచిగా వాటర్ వేస్తే ఎక్కువ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ మొత్తం అవే చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఇవన్నీ ఇక్కడి బ్రీడ్ అనుకుంటా. ఇది ఇండియాలో ఎక్కువ చూసి ఉండం. మీకు ఎవరైనా మన ఇండియాలో దొరుకుతాయంటే కింద కామెంట్ చేసి చెప్పండి మన ఇండియాలో ఎక్కడ అవైలబుల్ ఉంటాయో ఇలాంటివి. బట్ ఐలాండ్ కావడంతో కొంచెం వీటి గ్రోత్ ఎక్కువ ఉంది, ఫ్లవర్స్ కూడా పెద్దగా ఉన్నాయి. ఇలాంటి ఫ్లవర్ వేరియంట్ ఇవి కూడా మనకు ఇండియాలో దొరుకుతూ ఉంటాయి. దానికి ఫ్రూట్స్ వస్తాయి కదా, ఇక్కడ చూడొచ్చు ఇలాంటి ఫ్రూట్స్ వస్తాయి. ఇండియాలో నేను అప్పుడు ఊర్లలో తిరిగేప్పుడు చాలా ఎక్కువ తినేవాడిని. కొన్ని రోజులు అయితే పండి బ్లాక్ కలర్ అయిపోయాక ఫుల్ స్వీట్గా ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఈ ఫ్లవర్స్ మీరు చూసుకున్నట్టయితే మొత్తం డిఫరెంట్ కలర్లో ఉన్నాయి. కొంచెం పర్పులిష్, ఎల్లో, లైట్ పింక్, పేల్ పింక్ అట్లా కలర్స్లో ఉన్నాయి. మన దగ్గర కంప్లీట్గా ఆరెంజ్, ఎల్లోయిష్ కలర్ ఉంటాయి కదా, ఇక్కడ కొంచెం అంతే కదా, ప్రాంతానికి తగ్గట్టుగా కలర్స్ మారుతూ ఉంటాయి. మనకు ఆ స్కూటీ రెంటల్ కాల్ చేశానని చెప్పాను కదా, తను వచ్చేసి మనకు స్కూటీ ఇచ్చేసాడు. ఇదే మనం తీసుకున్న స్కూటీ, ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది ఈవీ స్కూటర్. ఇది ఫస్ట్ టైం ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ నడపడం. ఇంతవరకు ఎప్పుడు నడపలేదు. అన్నీ మనం పెట్రోల్ స్కూటీ నడిపిస్తూ ఉంటాం కదా. సో చూడాలి ఇది ఎట్లా ఉందో. అతను తీసుకొచ్చి ఇచ్చేసరికి 4 అయిపోయింది. దీనికి నేను ఇది ఫస్ట్ టైం అని చెప్పాను కదా, ఇంతవరకు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ నడిపించలేదు నేను. అన్నీ అది మనకైతే యాక్టివా పెట్రోల్ వెహికల్స్ పెట్రోల్ స్కూటర్సే నడిపించా. ఇదే ఫస్ట్ టైం ఇట్లా లాగుతుంటే వెళ్ళిపోతుంది. వావ్, ఎక్సైటెడ్. ఎవరైనా ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్తగా నడిపిస్తే గుర్తుపెట్టుకోండి, చాలా టార్కీగా ఉన్నాయి ఇవి. దారెంబడి చుట్టూతా కొబ్బరి చెట్లే ఉన్నాయి. దాంట్లో మధ్యలో వాటి పక్కనే పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి. కొంచెం రోడ్డు మాత్రం చాలా సీనిక్గా ఉంది. ఇక్కడ రోడ్డు మాత్రం చాలా సీనిక్గా ఉందని చెప్పాను కదా. రోడ్డు మీద అందరూ ఈ చెట్ల బ్యాక్ డ్రాప్లో ఫోటోలు తీసుకుంటున్నారు. మనకు కూడా ఏదైనా బ్యూటిఫుల్ లొకేషన్ కనిపిస్తే ఆపి ఫొటోస్ తీసుకోవాలి. నాకు తెలిసి వచ్చేసాం అనుకుంటా లక్ష్మణ్పూర్ బీచ్కి. ఇక్కడే పార్కింగ్ చేయాలనుకుంటా వెహికల్స్ని. ఇక్కడే పార్క్ చేసాము. ఇక్కడ నుంచి మనం ముందుకి నడుచుకుంటూ వెళ్ళిపోవాలంట. మీరు ఇక్కడ చూడొచ్చు, లాస్ట్ టైం మనం హ్యావ్లాక్లో రాధానగర్ బీచ్కి వెళ్ళాం కదా, ఈ విధంగానే చెట్లు ఉన్నాయి అక్కడ. ఇలాంటి చెట్లే అక్కడ చాలా ఉన్నాయి. నైట్ టైంలో దీని కింద లైటింగ్ అంతా పెట్టేసి చాలా అందంగా అలంకరించారని చెప్పి ఆ వీడియో చూడబోలే, ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడ కూడా అవే చెట్లు ఉన్నాయి. మీరు ఇట్లా కొంచెం ముందుకు వచ్చేస్తేనే మనకి బీచ్ ఉంది. ఈ బీచ్కి సంబంధించిన డూస్ అండ్ డోంట్స్ ఇక్కడ మెన్షన్ చేసి పెట్టారు. మీకు ఒకటి చెప్పడం మర్చిపోయా, ఈ బీచ్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ బీచ్లో మీరు స్టార్ గ్రేజింగ్ చేయొచ్చు. అంటే మీరు స్కైలో ఉన్న ట్యాగ్స్ ఇక్కడ టెలిస్కోప్ పెట్టుకొని స్టార్స్ మొత్తం చూడొచ్చు. ఇక్కడ ఒకసారి వీళ్ళని అడిగి తీసుకున్నా దీనికి ఎంత ఛార్జ్ చేస్తున్నారు. భయ్యా ये कितना गया वो? हम ये सर टेलीस्कोप है। और टेलीस्कोप ओके। इससे हम लोग स्टार, प्लैनेट, नेबुला, कॉन्स्टेलेशन, क्लस्टर सब दिखा देते हैं। सब दिखा दे। कितना पड़ेगा वो? 1500 पर पर्सन। 1500 पर पर्सन। इसमें हमारा पिकअप ड्रॉप फ्री रहता है। पिकअप ड्रॉप है। अगर नहीं चाहिए तो पिकअप ड्रॉप 1000 पर पर्सन कर देंगे। 1000 पर पर्सन। ఓకే. ఏ కౌన్ సా కంపెనీ కా లెన్సెస్? తైవాన్ కా కంపెనీ. చూసుకున్నారు కదా, అదే స్టార్ గేజింగ్. దాంట్లో ప్లానెట్ చూడొచ్చు అంట, స్టార్స్, గెలాక్సీ కూడా కనిపిస్తుంది అని చెప్తున్నాడు. పర్ పర్సన్ 1500 అన్నాడు. పికప్ అండ్ డ్రాప్ లేకపోతే 1000 ఛార్జ్ చేస్తా అని చెప్పాడు. ఒకసారి చూడాలి ఏ విధంగా ఉంటుందో. నైట్ టైం ట్రై చేస్తాం. అప్పటి వరకు ఈ బీచ్ని ఎంజాయ్ చేద్దాం. లక్ష్మణ్పుర బీచ్ వచ్చేసి సన్సెట్కి చాలా ఫేమస్ అని చెప్తున్నారు. చూడాలి మరి ఏ విధంగా ఉండబోతుందో. నేనైతే ఎర్లీగానే వచ్చేసాను, 4:30 అంతే అవుతుంది. సన్సెట్ ఈరోజు ఏ టైంకి ఉందో. అండమాన్లో కొంచెం త్వరగా చీకటి అవుతుంది కదా. త్వరగా చీకటి అంటే మనకు ఇండియా కన్నా ఇది ఒక 1 అవర్ ముందు ఉంటుంది. బట్ అడ్మినిస్ట్రేటివ్ కన్సర్న్స్ అండ్ రీజన్స్ వల్ల దీన్ని ఇండియా టైంతో మ్యాచ్ చేశారు కాబట్టి కొంచెం తొందరగానే చీకటి అవుతుంది. సన్సెట్ ఎంజాయ్ చేద్దాం అంతవరకు. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ అన్ని కోరల్ రీఫ్ లాగా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు
ఇవన్నీ కోరల్ రీఫ్ లాగానే ఉన్నాయి బండల పైన, కాకపోతే ఆ సీ ఇక్కడ వరకు వస్తుంది అనుకుంటా, లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు శాండ్ చూసుకున్నట్టయితే వైటిష్ కలర్లో ఉంది. వైట్ అంటే కొంచెం లైట్గా క్రీమిష్ కలర్లో ఉంది. వాటర్లో తడిసింది కదా, అందువల్ల క్రీమ్గా కనిపిస్తుంది అనుకుంటా. ఇలాగే మనం చూసుకుంటే బీచ్ చుట్టూతా అవే చెట్లు ఉన్నాయి. ఈ చెట్ల గురించి ఎవరికైనా తెలిసి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే ఏ టైప్ ఆఫ్ చెట్లు ఇవి అనేది, వాటి సైంటిఫిక్ నేమ్ అలా ఉంటుంది కదా. ఈ షోర్ మొత్తం అక్కడి వరకు 1 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా. చూడడానికి అసలు ఈ చుట్టూతా తిరగడానికి చాలా సీనిక్గా ఉంది. ఫోటోగ్రఫీకి అయితే చాలా పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. చాలామంది ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. మీరు చూడొచ్చు అక్కడి నుంచి ఇక్కడి వరకు 1 కిలోమీటర్ పైనే ఉంటుంది అనుకుంటా. ఈవినింగ్ వాక్కి పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఆ స్టార్ గేజింగ్ ఉంది కదా, మనం టెలిస్కోప్తో ప్లానెట్స్ని స్టార్స్ని చూడడం చాలామంది వెండర్స్ ఉన్నారు అక్కడ. ఇదే విధంగా మనం చూసుకుంటే మనకి ప్యారెట్స్ ఉంటాయి కదా, మరి మీరు చూస్తే ఈ కెమెరాతో క్యాప్చర్ చేస్తుందో లేదో, అక్కడ ప్యారెట్స్ ఉన్నాయి. అవి మన దగ్గర గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, గ్రీన్ కలరు అని చెప్పి రెడ్ బీక్ ఉంటుంది కదా, అట్లే కాకుండా వీడికి కొంచెం ఎల్లోయిష్ కలర్ ఉంది, గ్రీన్ ఉంది, మెడ దగ్గర అంతా ఎల్లోయిష్ కలర్లో ఉంది. ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బర్డ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. చాలా అందంగా అవి సౌండ్ చేస్తున్నాయి. ఆ బర్డ్స్ సౌండ్తో పాటుగా ఈ సీ నుంచి వచ్చే బ్రీజ్ అండ్ సౌండ్ చాలా వినసొంపుగా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఒక కోరల్. ఇది కోరల్ రీఫ్ అంటే చిన్నగా ఉంటాయి, అట్లా కాకుండా ఇది ఒక బ్రిక్ లాగా ఉంది. చూసుకుంటే ఇది ఫామ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో, మీలో ఎవరికైనా జియాలజీ గురించి ఎక్కువ తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇవి ఎలా ఫామ్ అవుతుందో దీని ద్వారా మనం అందరూ తెలుసుకోగలుగుతాం, నేను కూడా తెలుసుకోగలుగుతాం. నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయొచ్చు. చూడండి ఎంత ఉందో. ఇలాంటివి చాలానే ఉన్నాయి ఇక్కడ. ఈ శాండ్ అయితే చూడండి పౌడర్, అసలు ఇది కొంచెం తడిచి క్రీమ్ కలర్లో ఉంది, అటు కొంచెం ఎండిన దగ్గర అయితే కంప్లీట్గా వైట్ కలరే ఉంది. ఇంకా ఇదే మనం కొంచెం ముందడికి వెళ్ళేసి చూద్దాం. ఇవే కోరల్స్ అండ్ రాక్స్ లాగా కొన్ని ఫామ్ అయ్యి ఉన్నాయి. మీరు ఇటువైపు కెమెరా తిప్పితే చూడొచ్చు. నుంచి వాటర్ ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్తుంటే మంచి అందంగా డిజైన్స్ ఫామ్ అవుతున్నాయి. ఇవి కూడా ఒక కైండ్ ఆఫ్ కోరల్సే. వీటి గురించి కూడా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇదేదో సీ ఆల్గీ లాగా ఉంది, ఇక్కడ చూడొచ్చు. ఇది ఆల్గియా, సమ్ సీ ప్లాంట్ ఏంటో తెలిసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. ఇందులో మీరు చూడొచ్చు చిన్న ఫిషెస్ ఉన్నాయి. జూమ్ చేసి ట్రై చేద్దాం. ఇందులో చూడండి ఒక చిన్న ఫిష్ ఉంది. వావ్, ఇందులో ఇవే ఫిషెస్ కూడా ఉరుకుతుంది. అదే కాకుండా చిన్న ఇంకేదో సంథింగ్ క్రియేచర్స్ ఉన్నాయి అక్కడ చూడండి, సంథింగ్ జెర్రీ ఆ టైప్గా ఉన్నాయి. అదే కాకుండా ఇక్కడ ఒక నాకు స్టోన్ కనిపిస్తుంది, అది చాలా రెడ్ అండ్ వైట్లో అందంగా ఉంది. ఒకసారి తీయడానికి ట్రై చేద్దాం ఎలా ఉంటుంది, ఇది ఏంటిదో. అరే పట్టుకున్న కొద్ది పోతుంది. ఇది దేందో నాకు తెలిసి ఇది దేందో షెల్ అయి ఉండొచ్చు. చాలా అందంగా ఉంది చూడడానికి, ఇంకా వాటర్లో చాలా బాగా కనిపిస్తూ ఉంది. ఇది మీరు ఇక్కడ తిరుగుతుంటే చిన్న కోరల్స్ కూడా మీకు దొరకచ్చు. నా వెనుక చూడొచ్చు, ఈ బ్యాక్ డ్రాప్లో చెట్లు ఎంత అందంగా కనిపిస్తుంది. అటు నుంచి సన్సెట్ నా మీద పడుతుంది. వెనుక బ్యాక్గ్రౌండ్లో చెట్లు ఉన్నాయి, చాలా వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. మీరు ఎవరైనా నీల్ ఐలాండ్ వస్తే ఇది ఎక్స్పీరియన్స్ తప్పకుండా చేయండి. అదే కాకుండా ఈ వాటర్ బ్యాక్ వెళ్ళడంతో కింద ఉన్న కోరల్ రీఫ్స్ అంతా మనకు క్లియర్గా కనిపిస్తుంది. హ్యావ్లాక్లో స్కూబా డైవింగ్ చేశాను. ఆ స్కూబా డైవింగ్ వీడియో ఎవరైనా చూసుంటే మీకు అర్థమవుతుంది కింద మొత్తం రీఫ్స్ ఎలా ఉన్నాయి, ఫిషెస్ ఎట్లున్నాయి, వాటి హౌసెస్ అవి. సో ఇదంతా వెళ్ళిపోయాక మనకు అది బయటపడింది. ఇది చూడొచ్చు, ఈ స్కూబా డైవింగ్ చేసినప్పుడు చూశాను, చాలా డిఫరెంట్గా ఉంది. ఇంత నీళ్ళు వెళ్ళిపోవడంతో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదేంటో ట్రీ లాగానో, వాడికి ఇవి ఏం స్లిప్పరీ లేవు. లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి. చాలా ఉంటాయి దీంట్లో. ఇక్కడ చూడండి కోరల్ రీఫ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కోరల్ ఏదో ఫామ్ అవుతుంది చిన్న ట్రీ లాగా. స్కూబా డైవింగ్ చేసినప్పుడు చూసినా ఇవే ఉన్నాయి అన్నీ. మీరు అక్కడ చూసుకుంటే సీలో వెళ్తుంది క్రూజ్, నాటికా క్రూజ్ అని చెప్పేసి. మేము లాస్ట్ టైం వచ్చేసాం. లాస్ట్ టైం దాంట్లో ప్లోట్ బ్లేర్ నుంచి హ్యావ్లాక్ వచ్చింది దాంట్లోనే. ఇప్పుడే వాళ్ళు విజిల్ వేస్తున్నారు, టైం అయిపోయింది బయటకు వచ్చాయని చెప్పేసి విజిల్ వేస్తున్నారు. నాకు ఒక కోరల్ దొరికింది, ఎంత బాగుందో.
వావ్, ఎవరికైనా తెలుసుంటే చెప్పండి, ఖచ్చితంగా కామెంట్లు వేయండి. అందరం తెలుసుకోవచ్చు మీకున్న ఇన్ఫర్మేషన్తో ఇది ఎలా ఫామ్ అవుతుందో, ఎన్ని రోజులకు ఫామ్ అవుతుందో. పైగా ఇది ఎలాంటి, నాకు తెలిసినంత వరకు లైమ్ స్టోన్స్తో తయారవుతాయి అనుకుంటా. బాగుంది. మరి మళ్ళొక ఇన్ఫర్మేషన్, ఇది మీరు ఎప్పుడైనా కానీ ఇలాంటివి మీకు దొరికితే మీరు వాటిని పట్టుకెళ్ళడం చేయకండి, ఎందుకంటే అది స్మగ్లింగ్ కింద వస్తుంది, మిమ్మల్ని అరెస్ట్ కూడా చేయొచ్చు. ఇంకా మరొకటి నేను చెప్పదలుచుకుంది ఏమనంటే, నేను స్కూబా డైవింగ్ చేశాను కదా, స్కూబా డైవింగ్ చేసినప్పుడు చూశాను నేను, అందులో ఆ కోరల్స్ కానీ ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంటేషన్స్ వాటర్లో ఉన్నాయి. ఇవన్నీ ఫిషెస్కి చాలా అవసరం, అవి వాటి హోమ్గా పరిగణించుకుంటాయి. నేను చూశాను కాబట్టి చెప్తున్నా, వాటికి ఎటువంటి హాని మీరు కలిగించకూడదని చెప్పేసి నాకు ముఖ్య ఉద్దేశం అది. బీచ్లో కాసేపు రిలాక్స్ అవుదామని కూర్చున్నా, సన్సెట్ అవే టైం వచ్చేసింది. సో ఇక్కడ కాసేపు రిలాక్స్ అవుతూ టైం ల్యాప్స్ పెట్టిద్దాం, కొంచెం బ్యూటిఫుల్గా సన్సెట్ని క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాను. లొకేషన్ బాగుంది కదా. పోర్ట్ బ్లేర్, హ్యావ్లాక్తో కంపేర్ చేసేసుకుంటే ఈ నీల్ ఐలాండ్ కొంచెం విస్తీర్ణంలో చాలా చిన్నగా ఉంది. పీపుల్స్ కూడా కొంచెం అంత ఫ్రెండ్లీగా లేరు, చాలా డిజర్వ్గా ఉన్నారు. కానీ ప్రశాంతంగా ఉంది. ఎవరైనా ప్రశాంతంగా ఉండాలని అనుకుంటే ఒక 2-3 డేస్ ఇక్కడ వచ్చి స్పెండ్ చేయాలని నేనైతే చెప్తాను. ఇక్కడ మీరు చూసుకుంటే బీచ్లో చాలా కొబ్బరి బొండాలు ఉన్నాయి, ఇవి ఎక్కడి నుంచి కొట్టుకొచ్చినాయో తెలియదు. వావ్, ఈ సైజ్ అయితే చూడండి, ఒక్కొక్క కొబ్బరి బొండ ఎంత, ఏదో మనకు వాటర్ మిలన్ ఉంటాయి కదా అంత అలా సైజులో ఉన్నాయి. ఇంకా మీకు ఇక్కడ మనం ఈ బీచ్లో ఎంట్లాడుకుంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ కోరల్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. ఒకసారి ఇది చూడండి, బ్లూయిష్ గ్రేయిష్ కలర్లో, కెమెరా ఏ కలర్ కనిపిస్తుందో ఇల్లైతే బ్లూయిష్ గ్రే కలర్లో ఉంది. అట్లానే చాలా ఉన్నాయి ఇక్కడ ఈ బీచ్లో, మొత్తం కోరల్సే. ఇది కూడా చూడండి, ఈ గ్రీనిష్ కలర్లో. రిలాక్స్ కావడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ. మీరు చూడొచ్చు, ఇప్పుడే సన్సెట్ అయిపోయింది, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. వాటర్ అంతా డార్క్ అయిపోయాయి ఒకటేసారి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జియో ఎయిర్టెల్ మాత్రం అసలు పని చేయట్లేదు. ఒకసారి సిగ్నల్ వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. బిఎస్ఎన్ఎల్ ఒకటే పని చేస్తుందంట ఇక్కడ. సో ఇంకా చూడాలి, ఒకసారి హోటల్కి వెళ్ళి వైఫై ఆన్ చేసి ఇంకేమేమి ప్లేసెస్ ఉన్నాయో ఒకసారి సెర్చ్ చేసి వెళ్ళడానికి ట్రై చేస్తా. అదే కాకుండా ఇంతకుముందు చూసాం కదా, నైట్ మీరు ఇక్కడ స్టార్ గేజింగ్ చేయొచ్చు, చాలా స్టార్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ అందరూ టెలిస్కోప్స్తో రెడీ ఉన్నారు. ఇక్కడ చాలామంది వెండర్స్ ఉన్నారు, ఇంకేమంటారు వాళ్ళని, వెండర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర టెలిస్కోప్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద టెలిస్కోప్స్ ఉన్నాయి. ఒకరికి 1500 ఛార్జ్ చేస్తున్నారు, ఇంతకుముందు చెప్పాను కదా, మీరు చూసుకోవచ్చు. ఎవరికైనా ఈ డివైస్ గురించి ఐడియా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. పెద్ద టెలిస్కోప్స్ ఇవి. ఇక్కడ ఒకటి ఉంది, ఇలానే మల్టిపుల్ వెండర్స్ ఉన్నారు, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కూడా నేను నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసిన బీచెస్లో ఇదే నా ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. చాలా ప్లెజెంట్గా ఉంది ఇక్కడ వాతావరణం కూడా, మంచి బ్రీజ్ అవుతుంది. సన్సెట్ అయిపోవడంతోనే ఒక్కసారిగా మొత్తం మారిపోయింది, కొన్ని క్లౌడ్స్ వచ్చేసాయి, అంతా డార్క్గా అయిపోయి క్లౌడ్స్ వచ్చేసాయి. అక్కడ నుంచి బ్రీజ్ కూడా ఎక్కువ రావడం మొదలైంది. చాలా ప్లెజెంట్గా మొహానికి తాకుతుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. సన్సెట్ అయిపోయింది, ఇంకా సన్సెట్ ఉందేమో అని చెప్పుకొని చాలామంది వస్తున్నారు. మీరు కూడా ఎప్పుడు సన్సెట్కి లేట్గా వెళ్ళకండి, లేట్గా వెళ్ళడం వల్ల మీరు మిస్ అయిపోతారు. ఇక్కడ అందరూ వచ్చేవాళ్ళు అదే బాధపడుతున్నారు, మిస్ అయిపోయిందని చెప్పేసి. ఈ చెట్లు ఉన్నాయి కదా, ఇవి నేను చాలా టైమ్స్ ఎగ్జోటిక్ ఫ్రూట్స్ అవి కానీ యూట్యూబ్లో ఎగ్జోటిక్ ఫ్రూట్స్ అని చెప్పేసి వీడియోస్ వస్తుంటాయి కదా, దాంట్లో ఒక ఫ్రూట్ చూసాను నేను, మొత్తం ఇట్లా సన్ లాగా ఉంటుంది రెడ్డిష్ కలర్లో. ఇది నేను హ్యావ్లాక్ జెట్టి దగ్గర కూడా చూసాను, అక్కడ మొత్తం పండిపోయింది ఉంది. ఇక్కడ ఈ చెట్టుకు పచ్చి ఉన్నాయి. ఈ వీడియోలో క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా, తర్వాత నేను గూగుల్లో సెర్చ్ చేసి దీని పేరు ఏందో కింద మెన్షన్ చేస్తా. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. పండినాక ఎట్లుంటుందో దానిలోకి వెళ్ళి ఒకటి పీసు తీసేస్తే ఎట్లా ఉంటుందో పక్కకి ఫోటో డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తా. ఇక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అన్నీ మొత్తం అవే ఉన్నాయి. మరి ఇవి తింటారో లేదో, పొద్దు నుంచి తిరిగి మొత్తం ట్యాన్ అయిపోయాం. మీరు
బీచ్ పక్కనే మనకు స్ట్రీట్ షాపింగ్ లాగా మొత్తం ఇట్లా సెటప్ చేశారు. స్ట్రీట్ ఫుడ్ను స్ట్రీట్ షాపింగ్ అలా ఉంది. ఇట్లా అన్ని స్ట్రీట్ షాపింగ్స్ ఉన్నాయి. ఇక్కడ లోకల్ సంబంధించిన పెరల్స్ లాంటివి, అండమాన్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లు అలా అమ్ముతున్నారు. ఇంకా పక్కనే చూసుకుంటే స్ట్రీట్ ఫుడ్ ఉంది, మొత్తం మ్యాగీ అదంతా. ఇంకా అలానే కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ ఏదో ఫేమస్ థింగ్ ఉంది, కబితా సీ ఫుడ్స్ అని పెట్టారు. ఇక్కడ గ్రిల్డ్ ఫిష్, బనానా లీఫ్, బ్రెడ్ ఆమ్లెట్ అంట. ఇక్కడ మనకు బనానా లీఫ్లో ఫిష్ను పెట్టేసి వండి ఇస్తున్నారు. వీలైతే ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ అందరూ అదే బనానా గ్రిల్డ్ ఫిష్ ఎంజాయ్ చేస్తున్నారు. కొంచెం ముందటికి వెళ్తే ఇక్కడ ఏదో మొత్తం బార్బిక్యూ నడుస్తుంది. ఇక్కడ ఎక్కడైనా బీచ్ దగ్గర ఈవినింగ్ అయితే చాలు మొత్తం వైబ్స్ క్రియేట్ అయిపోతున్నాయి. నైట్ స్ట్రీట్ మార్కెట్ అలా పెట్టేస్తున్నారు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సీ ఫుడ్స్ అలా అమ్మేస్తున్నారు. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రూట్స్ అమ్ముతున్నారు. ఇక్కడ స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయి, ఇక్కడ సపోటా ఉన్నాయి. పండినాయి అనుకుంటాను, లేదు గట్టిగానే ఉన్నాయి ఇవి. రిపాన్ సీ ఫుడ్ అని ఒకటి ఉంది, అందులో క్లియర్గా రాసి ఉంది మనకు రూమ్ డెలివరీ, క్యాండిల్ లైట్ డిన్నర్ అన్నీ ప్రొవైడ్ చేస్తారంట. ఇక్కడ వాళ్ళు లైవ్ ఫిషెస్ పెట్టారు, అంటే ఫ్రెష్ ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ రెడ్ స్నైపర్, రెడ్ గ్రూఫర్ అని డిఫరెంట్ కైండ్ ఆఫ్ సీ ఫుడ్ ఉంది. వాళ్ళు ఇక్కడ మనకు ఫ్రెష్గా గ్రిల్ చేసి ఇస్తారు. అక్కడ అటువైపు వెళ్ళి చూద్దాం, తను అక్కడ కట్ చేసి దానికి మసాలా పెట్టి గ్రిల్ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి ఫ్రెష్ ఫిషెస్, ఇక్కడ ఫ్రెష్ ఫిషెస్ మొత్తం కట్ చేసి వాళ్ళ యూనిక్ మసాలా ఉంది, ఆ మసాలాని ఫిష్కి మంచిగా బాగా పట్టేసి గ్రిల్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు తన ఫిష్ తీసుకెళ్తుంది. ఆ ఫిష్ ఇక్కడ మొత్తం ఇక్కడ బార్బిక్యూ సెటప్ ఉంది. ఈ గ్రిల్ సెటప్లో అన్ని గ్రిల్ చేస్తున్నారు ఫిషెస్. ఇక్కడ చూసుకోవచ్చు, స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది. నైట్ టైం బీచ్ దగ్గర స్టార్ గేజింగ్ ఉంటుందని చెప్పారు కదా, ఇక్కడ అందరూ ఆ టెలిస్కోప్లో బుక్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు. కానీ లోకల్స్ అడిగితే అంతా వేస్టే అని చెప్పారు. సో మళ్ళీ ఒకసారి బీచ్కి వచ్చేసి మన కళ్ళతో ఎక్స్పీరియన్స్ చేద్దాం, స్టార్స్ ఎన్ని వస్తాయి అని చెప్పి వచ్చాను. మీరు ఒకసారి చూడొచ్చు, స్కైలో ఒకటి అది సంథింగ్ ఏదో ప్లానెట్ స్టార్, మరి మొత్తం బ్రైట్గా వెలుగుతూ కనిపిస్తుంది. మిగతా స్టార్స్ కూడా చాలానే ఉన్నాయి, బట్ కెమెరాలో అంత క్యాప్చర్ కావట్లేదు. చాలా రోజుల తర్వాత ఇలాంటి స్టార్స్ చూడడం చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. మనం బిజీ షెడ్యూల్లో సిటీస్లో ఉంటాం కదా, నైట్ టైం గెటర్స్ పైకి వెళ్ళి ఇవన్నీ చూడడం పెద్ద మనకు అసలు టైం దొరకదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కానీ ఈరోజు చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకొంచెం చీకటి అయ్యే కొద్దీ చాలా స్టార్స్ ఇక్కడ వైబ్రెంట్గా ఉన్నాయి. కెమెరాలో అంత క్లియర్గా క్యాప్చర్ అవ్వట్లేదు. ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం కెమెరాలో రికార్డ్ చేయడానికి. ఇది ఒకటే కనిపిస్తుంది, అది స్టారో ప్లానెటో మరి. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కింద కామెంట్ చేయండి. ఒకసారి నేను కోఆర్డినేట్స్ ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. నీల్ ఐలాండ్లో లక్ష్మణ్పూర్ బీచ్ 1 అంట. ఈ కోఆర్డినేట్స్లో ఆ టైంకి ఎలా ఉందో చూడండి. మనం ఇంతకుముందు బయటకు వెళ్ళి ఆ నీల్ మార్కెట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ సమోసాలు ఫ్రెష్గా ఉన్నాయి, ఒక 3 సమోసాలు తీసుకొని వచ్చాం. ఈ సమోసా ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి చూద్దాం. పర్లేదు, బాగానే ఉంది. ఇక్కడ దీని ఈచ్ పీస్ వచ్చేసి 15 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. దీంతో పాటుగా ఒక కోక్ తీసుకున్నాం ఈవినింగ్ స్నాక్స్ లాగా. ఇక్కడ బీచ్లో కూర్చొని రిలాక్స్ అవుతూ కోక్ తాగుతూ సమోసా తింటుంటే చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా వీలవుతే ఇటువైపు రండి, ఇలా రిలాక్స్ అవుతూ ఎంజాయ్ చేయవచ్చు. ఈ కోక్ రావట్లేదు అసలు. నైస్. ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఎంజాయ్ చేస్తూ స్టార్స్ చూడడం, అది కూడా బీచ్ దగ్గర
నాకైతే వండర్ఫుల్గా అనిపిస్తుంది. కింద వాటర్లో రిఫ్లెక్ట్ అవుతుంది, గోల్డిష్ కలర్గా మారిపోయినాయి వాటర్ మొత్తం. నేను ఒకసారి నా దగ్గర Note 20 Ultra ఉంది, దాంతో 50x జూమ్ పాసిబుల్ అవుతుంది. ఆ 50x జూమ్తో ఒకసారి నేను జూమ్ చేసి మూన్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మీరు వీడియో చూడండి, ఒకసారి మీరు ఇందులో చూసుకోవచ్చు. ఒకసారి 50x జూమ్ చేద్దాం. నాది కొంచెం ఓల్డ్ ఫోను, అంత క్లియర్గా కనిపించట్లేదు. బట్ నేను కొత్త ఫోన్ తీసుకున్న కొత్తలో ట్రై చేసేవాడిని, ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా కనిపించేది. నేను ఒకసారి దీన్ని రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియోలో అంత వస్తలేదు కదా, ఇది వీడియోలో అంత కనిపించట్లేదు, ఒక ఫోటోలోనే. ఇది మీరు చూడొచ్చు, ఐఫోన్తో క్యాప్చర్ చేసిన ఫొటోస్ ఎలా ఉన్నాయో. ఈ కెమెరా కొంచెం అంత క్యాప్చర్ చేయట్లేదు, పైన స్టార్స్ ఉన్నాయి, ఇందులో చూసుకోవచ్చు. ఆ క్లౌడ్స్ ఏదో గెలాక్సీ లాగా కనిపిస్తున్నాయి మనకు నైట్ టైంలో పెట్టి తీస్తే. ఇందులో చూడొచ్చు, పైన చూడండి. వావ్, ఇవన్నీ ఇప్పుడు ఐఫోన్తో తీసిన ఫొటోసే. ఇది కూడా ఆ మూన్ లైట్తో క్లౌడ్ రిఫ్లెక్ట్ అయ్యి ఎంత సూపర్గా కనిపిస్తుంది. అయితే ఇది చూడండి మూన్ లైట్లో. ఇలాంటిది ఒకటి లదాఖ్ వెళ్ళినప్పుడు హాన్లే అనే ప్లేస్లో అబ్జర్వేటరీ ఉంటుంది మన ఇస్రో వాళ్ళది. అక్కడ కూడా మనం స్టార్ గేజింగ్ అవంతా చేయొచ్చు. కానీ ఇక్కడ కూడా బీచ్, ఇక్కడ ఇది కొండల్లో, ఇది మాత్రం బీచ్ దగ్గర పౌర్ణమి రోజు ఆ చంద్రుని లైట్ నీళ్ళలో పడి రిఫ్లెక్ట్ అవుతుంది. సో గోల్డ్ కలర్లో కనిపిస్తుంది. అక్కడి మందం వాటర్ మొత్తం గోల్డ్ కలర్లో ఉన్నాయి. కీ చైన్స్లో శంఖం పెట్టి ఉంటుంది కదా, అదే స్నేల్ది. అదొకటి నేను ఇక్కడ చూశాను. మెల్లిగా స్లోగా నడుచుకుంటూ వస్తుంది, ఒక ప్యాటర్న్ క్రియేట్ చేస్తుంది. ఇది నడుచుకుంటూ వస్తుంటే నాకు ఆ దారిని చూస్తే నాకు ఒక ఇంజనీరింగ్ కానీ సైంటిఫిక్ థింగ్ ఒకటి గుర్తుకొచ్చింది. వీడి క్రియేట్ చేసిన ప్యాటర్న్ చూస్తే ఒక ఇంజనీరింగ్ థింగ్ గుర్తొచ్చింది అని చెప్పాను. అదే మనకు టైర్స్కి ప్యాటర్న్స్ ఉంటాయి కదా, గ్రిప్ లాంటివి. వీళ్ళు ఇలాంటి ప్యాటర్న్స్ చూసే ఇన్స్పైర్ అయ్యారనుకుంటా. రోడ్డు మీద టైరు స్ట్రాంగ్గా రోడ్డుకి అంటుకొని వెళ్ళే విధంగా టైర్ను డిజైన్ చేశారు. చూడొచ్చు వీడు ఎలా నడుచుకుంటూ వెళ్తున్నాడో.